రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ రైతులతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం షాద్నగర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతు రుణమాఫీ చేస్తారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలను చూసిన మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కళ్లలో ఆనందం చూస్తున్నామన్నారు. రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులు చాలా సంతోషంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను, వాళ్ళ రైతుకి ఇచ్చిన భరోసాను మాట తప్పకుండా మడమ తిప్పకుండా రుణమాఫీ అమలు జరుగుతూ ఉంది ఈ రోజు నుంచి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉన్నారు రైతులందరూ కూడా. ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత రైతులను అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఆ రోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రైతులను పట్టించుకోకుండా ఆత్మహత్యలు జరుగుతుంటే కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఆ రోజు ప్రభుత్వాలు పనిచేసినాయి. ఇవాళ రైతుల ఆత్మహత్యలు జరగొద్దు, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి రైతుల గురించి అని చెప్పి రాహుల్ గాంధీ గారు స్వయాన తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి పూర్తి భరోసా ఇచ్చిండు. కాబట్టి ఆ రోజు భరోసాతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక రైతు బిడ్డ కాబట్టి, మన పాలమూరు ముద్దు బిడ్డ కాబట్టి రైతుకు అండగా నిలబడాలని చెప్పి పూర్తిగా భరోసా ఇచ్చి ప్రభుత్వం వచ్చింది. ఇలా రైతులు మెచ్చిన ప్రభుత్వం, ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, ఒక ప్రజాపాలన కొనసాగుతుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇవాళ రుణమాఫీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప ముఖ్యమంత్రి గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కొందరు నాయకులు మాట్లాడుతున్నారు కుంటిసాకుల మాటలు. అంటే ఇవాళ రుణమాఫీ చేస్తే ఛాలెంజ్ చేసిన విధవలు కొందరు ఉన్నారు, గతంలో చేసినట్టుగా అనుకుంటున్నారు. వారు ఆ రోజు